లాస్ట్గా ఇప్పుడు ఈ క్యాన్సర్స్ అనేవి మౌత్ కావచ్చు, థ్రోట్, సో కంప్లీట్ క్యాన్సర్స్ గురించి రాకుండా ఉండాలి అంటే ముందుగానే మా వ్యూవర్స్కి ఏం చెప్తారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడే ముందుగా? ఓకే, అసలు మీకు క్యాన్సర్ అనేది ఎట్లా వస్తుందంటే ఒక సెల్ అనేది ఒకటి రెండు కింద డివైడ్ అవుతుంది. ప్రతి క్యాన్సర్ ఒక కణం నుంచి వస్తుందండి. అది ఆ డివిజన్ యొక్క కంట్రోల్ పోయినప్పుడు అన్కంట్రోల్డ్గా మల్టిప్లై అయిపోతూ ఉండటమే క్యాన్సర్. కానీ ఈ క్యాన్సర్ మిగతా జబ్బుల్లా కాకుండా ఏం చేస్తుందంటే దూరంగా వేరే చోట్లకి పాకిపోతూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న దాని యొక్క చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్ని అది డిస్ట్రాయ్ చేస్తుంది. ఇది క్యాన్సర్ యొక్క ముఖ్యమైన చెడు లక్షణం. జనరల్లీ మనము ఈ క్యాన్సర్ రాకుండా మనం నార్మల్ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవటం, గుడ్ హెల్తీ డైట్ తీసుకోవటం, స్ట్రెస్ ఫ్రీగా ఉండటం, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవటం, మీ యొక్క సరౌండింగ్స్లో కూడా పొల్యూషన్ వాటికి దూరంగా ఉండటం, లేకపోతే స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండటం. నేను ఇందాక చెప్పినట్టు ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ హెచ్పివి నుంచి వస్తాయి కాబట్టి ఆ లైంగిక సంబంధాల నుంచి వచ్చే వాటికి దూరంగా ఉంటాం. దానికి స్పెసిఫిక్గా వ్యాక్సిన్స్ కూడా ఈ మధ్యన వచ్చినాయండి. ఆ వ్యాక్సిన్స్ కూడా తీసుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల మీ చేతిలో ఉన్నంత వరకు మీరు క్యాన్సర్ ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు. సో డాక్టర్ గారు, ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మా వ్యూవర్స్ కావచ్చు, పేషెంట్స్, సో ఇలా కాంటాక్ట్ అవ్వాలి, మీ నెంబర్ చెప్తారా ఒకసారి? నా పేరు డాక్టర్ భార్గవ్ అండి. నా ఫోన్ నెంబర్ 6303121708. ఈ నెంబర్కి ఫోన్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.